అక్కడే ఉండు, వెనక్కి ముందు పోబాకు. ఓం మహాదేవాయ సద్భే విష్ణుపత్నాయ చ దిమాగే తనో లక్ష్మీ ప్రసద్భావదే. ఈరోజు ఏమిటి అనగా ప్రత్యేకమైన రోజు, 50 సంవత్సరాలకు ఒక రోజు వస్తూ ఉంటుందని పెద్దవారు చెప్పారు. కాబట్టి అనగా విశ్వవసునామ సంవత్సరాది ఉత్తరాయ కాలం మరియు కృష్ణపక్షం ఏకాదశి శనివారం శ్రీవారు జన్మ నక్షత్రం శుభ సందర్భంగా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు మరియు ఉభయదాతలతో సహకారములతో ఈరోజు శ్రావణ నక్షత్రం శ్రీవారి జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు ఉదయాన్నే స్వామివారిని 7 రకాల పూలాభిషేకంతో అభిషేకించడం మరియు 1108 తులసి పత్రాలతో స్వామివారిని అర్చించడం మరియు భగవత సంకల్పం ప్రకారం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో చేస్తున్న ఈ మహోన్నత కార్యక్రమంలో మాకు ఈ శ్రావణ నక్షత్రం అడిగిన వెంటనే ఈ జన్మ నక్షత్రం స్వామివారికి చెప్పంగానే మాకు సహకరించిన ఉభయదాతలు శ్రీ రామశెట్టి శ్రీహరి గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ పూజా కంకయాలు ఎలా ఎంతో వైభవంగా జరగడం అన్నది వారు సహకారములతో చేస్తున్న ఈ మహోన్నత కార్యక్రమంలో భాగంగా ధర్మకర్తలు శ్రీ పిల్లుబాటి వెంకటరత్నం గారు మరియు శ్రీ పీడు శ్రీనివాసులు గారు మరియు శ్రీ పుచ్చగట్ల పద్మావతి గారు, ఉరియాల నారాయణమూర్తి గారు, మల్లిశెట్టి హరి గారు, భైరభవన జానకిరాము గారు, పాలకొండ రాయుడు గారు, ఈ విధంగా భీమవరపు కృష్ణయ్య గారు, ప్రళయగావేరి సకులమ్మ గారు, వీరందరూ ధర్మకర్తల యొక్క సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత దివ్య భావంగా దివ్య జయముగా జరిపించడం శ్రీమన్నారాయణుడు యొక్క కృపాకటాక్షంతో చేస్తున్న ఈ మహోన్నతమైన మహత్ కార్యక్రమంలో భక్తులందరూ భాగస్వాములై ప్రతి ఒక్కరిని అలరారించి ఆ ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కృపాకటాక్షం అందరికీ ఉండాలని ఆశిస్తూ ఈ లోకములో లోకాభిరక్షకుడు శ్రీమన్నారాయణుడు కాబట్టి అటు సర్వాధ రక్షకుడైన ఆ సర్వరక్షకుడు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహంతో చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలన్నీ శ్రీ భగవత్ ఆదేశం మేరకే చేస్తూ వస్తున్నా. అదేవిధముగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చెప్పబడటం కారణం ఏమనగా ఒక్కొక్క విశేషమైన కార్యక్రమాలు జరిపించినప్పుడు ఆయా ఉభయదాతలను ధర్మకర్తలను పక్కన పెట్టుకొని చెప్పబడితే వారందరికీ సంతుష్టుడై స్వామివారి యొక్క కృపాకటాక్షం వీరందరి సహకారంతో ఇంతటి దైవకార్యం నడుస్తుందన్నది ఇది శుభప్రదం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధముగా భగవత సంకల్పం ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జరుగుతుంది. శ్రీ సుబ్బరాయస్వామి యొక్క ప్రాణప్రతిష్ఠ మరునాడు అది పాల్గొన మాస శుద్ధ ఏకాదశి పౌర్ణమి ముందు ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆ యొక్క కథారూపములతో ఆ స్వామివారి కృపాకటాక్షం ఈ స్థల యజమాని స్వరూపుడు శ్రీ సుబ్బరాయ స్వామి వారి కాబట్టి వారి యొక్క రుణాకటాక్షంతో చేస్తున్న ధర్మకర్తల యొక్క సహకారములు ఉభయదాతల యొక్క సహకారములతో చేస్తున్న ఈ మహోన్నత కార్యక్రమాలు అందరూ భాగస్వాములై అందరూ ఆనందంగా ఉండండి, ఆనందింపజేయండి. అందులో మనమందరం ఉండాలా, మేమందరం ఉండాలా. ప్రతి ఒక్కరూ శుభముగా శుభప్రదముగా మంగళప్రదముగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే మా యొక్క సంకల్పం. అదే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మాకిచ్చిన ఆదేశం. ఈ నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఆడే నాటకం జగన్నాథ సూత్రధారుడు. ఈ కలియుగంలో పురుషోత్తముడు కలియుగ వైకుంఠవాసుడు వాసుదేవుడు ఈ కలియుగం మీద 7 కొండల మీద వెలిసి ఉన్నాడు. కాబట్టి అట్ట ఆ స్వామివారు శ్రీ లక్ష్మీ పద్మావతి గణపతి క్షేత్రమునందు కొలువుదీరి ఉన్నారు. అటు ఎడల ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ పద్మావతి గణపతి క్షేత్రమునికి వచ్చి ఆ తల్లుని మనసావాచ ప్రకండ శుద్ధితో అభిష్టాన్ని ఆ తల్లుల ముందర పెట్టండి. మీ అందరికీ అభిష్టానం త్వరలో నెరవేరుతుంది. ప్రత్యేక సాక్షులుగా చెప్పబడటం జరుగుతుంది. బలవబ్ధిరూపావనం పర్వతస్య శ్రీమన్ దేవదస్యం శ్రీమన్ శ్రీ మహాలక్ష్మ్యాం దేవదం వ్యోః శ్రీలక్ష్మీర్దేశ్వర శ్రీలక్ష్మీనారాయణస్య సూపాబ్జదేవదాం శ్రీ పద్మావతస్య సమేతబ్జరూపం శ్రీ వెంకటేశ్వరాబ్జదేవదాం నమస్తే నమస్తే నమో నమః. శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జగద్గురువే ఓం నమో
నమో భగవతే వాసుదేవాయ నమో నమః